హాయ్ అండి అందరికీ. ఈ వీడియోలో వచ్చేసి నేను స్వీట్ కార్న్తో గారెలు అయితే చేశాను. మా వారు వచ్చేసి 3కి వచ్చారు. మళ్ళీ 5కి క్లాస్ ఉంది వెళ్తా అన్నారు. ఇంక తినేసి వెళ్తారని చెప్పేసి నేను స్వీట్ కార్న్తో గారెలు చేశాను. ఉడకబెట్టినా తింటారు. కాకపోతే మా పిల్లలకి ఉడకబెట్టిన అరగడం చాలా కష్టం అయిపోతుందండి. తర్వాత ఇబ్బంది అవుతుంది. అందుకని చెప్పేసి నేను మిక్సీ బట్టి గారెలు అయితే చేశాను. ఇవి చాలా టేస్టీగా ఉంటాయి. చాలా ఇష్టంగా తింటారు. కాకపోతే కొంచెం ఆయిల్ ఫుడ్ అనే కానీ చాలా బాగుంటాయండి. ఎప్పుడు నేను స్వీట్ కార్న్తో గారెలే చేస్తాను. ఒక్కొక్కసారి ఉడకబెడతాను. ఇంకా ఉడకబెట్టినప్పుడు అలా ఇబ్బంది అయిపోతుందని చెప్పేసి ఈ మధ్య ఉడకబెట్టట్లేదండి. స్వీట్ కార్న్తో మీరు ఏమేమి రెసిపీస్ చేసుకుంటారు నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. నేను కూడా ఈసారి అలానే ట్రై చేస్తాను. అలాగే నెక్స్ట్ స్వీట్ పొటాటోస్తో ఏమేమి రెసిపీస్ చేయొచ్చో కామెంట్ సెక్షన్లో చెప్పండి. పిల్లలకి స్వీట్ పొటాటో ఎలా చేసి పెడితే మంచిదో చెప్పండి అండి. నెక్స్ట్ స్వీట్ పొటాటోతో చేసి మా పిల్లలకైతే పెడతాను. ఇంతేనండి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటానండి. బాయ్.